భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింత పెరగాలన్నా, దాంపత్యం సాఫీగా సాగిపోవాలన్నా శృంగారానిదే కీలక పాత్ర. అయితే ఆ శృంగారమే నరకంగా మారితే పరిస్థితి ఏంటి? ఓ నవవధువు విషయంలో ఇదే జరిగింది. పోర్న్ వీడియోలకు బానిసై భర్త అందులో ఉన్న విధంగా చేయాలంటూ పెడుతున్న టార్చర్ భరించలేక పెళ్ళై ఏడాది కాకముందే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని గోపాలపురంలో చోటు చేసుకుంది. గోపాలపురం నందమూరి నగర్కు చెందిన నాగేంద్రబాబుకు వసంత అనే యువతితో 11 నెలల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న నాగేంద్రబాబు ఆ తర్వాత పోర్న్ వీడియోలకు బానిసై అందులో ఉన్న మాదిరిగా చేయాలంటూ భార్యను బలవంతం పెట్టేవాడు. భర్త పెట్టే టార్చర్ భరించలేక వసంత ఎన్నోసార్లు తన కుటుంబ సభ్యులకు మొరపెట్టుకునేది. పెళ్లైన కొత్తలో ఇవన్నీ మామూలు, మెల్లిగా మారతాళ్లే అని వారు వసంతకు సర్ది చెప్పేవారు. అయితే భర్త వేధింపులు రోజురోజుకి పెరిగిపోతుండడంతో ఆమెకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నాగేంద్రబాబు వేధింపులు తారాస్థాయికి చేరడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇంట్లోనే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వసంత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి నాగేంద్రబాబు తమ కూతురికి నరకం చూపించేవాడని, ఇదే విషయాన్ని తమకు ఎన్నోసార్లు చెప్పుకుని బాధపడేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసి ఏడిస్తే తాము వచ్చి అల్లుడితో మాట్లాడతామని సర్ది చెప్పామని, ఈలోగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందని కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కూతుర్ని నాగేంద్రబాబు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. వసంత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గోపాలపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించినట్లు వెల్లడించారు. నాగేంద్రబాబు సెక్స్ సామర్థ్యం కోసం టాబ్లెట్లు వేసుకుని ఆమెను ఇబ్బంది పెట్టేవాడని, వసంత చాలా సెన్సిటివ్ కావడంతో ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడినట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మీ అమ్మాయి నాకు సహకరించడం లేదంటూ నాగేంద్రబాబు చాలాసార్లు అత్తింటి వారికి ఫిర్యాదు చేసినట్లుగా కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సిఐ అప్పారావు స్పష్టం చేశారు. గత రాత్రి సుమారు 10:45 నిమిషాలకి డైల్ 100 నుండి ఒక కాల్ వచ్చి వెంకటాపురం నందమూరి నగర్ దగ్గర ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఉరి వేసుకుందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి మేము బయలుదేరి వెళ్ళగా ఈలోగా ఆ మహిళను రెస్క్యూ చేసి వాళ్ళ భర్త వాళ్ళు కూడా స్థానిక బెహ్రా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడే వాళ్ళు బ్రాడ్ డెత్గా నిర్ణయించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత వీళ్ళు ఉంటున్న ఇల్లు మొత్తం అన్నీ కూడా సెర్చ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ విచారించగా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, బంధువులు వీళ్ళందరి ద్వారాగా మనకు తెలిసింది ఏంటంటే ఈ మృతురాలు వసంత 23 సంవత్సరాలు. ఆమెకి 11 నెలల క్రితం మన నందమూరి నగర్కి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వాళ్ళు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఈ నాగేంద్రబాబు ఆన్లైన్లో యూట్యూబ్లో కొద్దిగా చెడు వ్యసనాలకు పాల్పడి కొద్దిగా ఉద్రేకంగా కల్పించే కొన్ని ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ని యూట్యూబ్లో చూస్తూ ఆ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల సెక్సువల్గా పర్వర్షన్ వస్తుందని చెప్పి ఈయనకి దానికి ఈయన వాడిన తర్వాత ఆ ప్రయోగాలన్నీ తన మిసెస్తో ఈయన కోఆపరేట్ చేయమన్నాను. ఆవిడ కొద్దిగా సెన్సిటివ్ అవడం వల్ల దానికి ఆవిడ రిజెక్ట్ చేయడం జరిగింది.
ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో చెప్పడం, ఈ అబ్బాయి కూడా మీ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయమని చెప్పండి అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పడం, వాళ్ళందరూ కొద్దిగా సర్ది చెప్పి అలా ఉండకూడదు, సరిగా ఉండండి అని చెప్పడం జరిగిందని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అయినా సరే ఈ అబ్బాయి ఈ యాటిట్యూడ్తో ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఆ ట్యాబ్లెట్స్ అవి కూడా యూట్యూబ్లో ఎలా వాడుతున్నారో అవన్నీ చూసి అవి కంటిన్యూ వాడుతూ ఈ అమ్మాయిని తన సెక్షువల్ పర్వర్షన్ కోసం కొద్దిగా బలవంతంగా ఇలా చేయమని చెప్తే అమ్మాయి దానికి కొద్దిగా షైగా ఫీల్ అయ్యి కొద్దిగా ఒత్తిడికి గురయ్యి ఈ మానసిక వేదంతో ఏంటి ఎంత పర్వర్టెడ్గా నాతో బిహేవ్ చేస్తానని చెప్పి ఆ ఒత్తిడికిలోనే ఆవిడ ఆత్మహత్యకి పాల్పడింది.